జగనన్న అంటే ప్రేమ, జగనన్న అంటే మాకు అభిమానం. జగనన్న రావాలి. ఎందుకని అంటారు? ఆయన చేసిన మంచి పనులు. అసలు ఏం చేయలేదు జగన్ గారు, అంతా వాళ్ళంతా బ్రేకు. అది జగన్ గారి పేరు చెప్పగానే కళ్ళలో నీళ్ళు వస్తాయండి మీకు. అన్న రావాలి. ఏంటమ్మా ఏమేదమ్మా జగన్ గారి పేరు చెప్పగానే ఏడుపు వస్తుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అసలు ఎందుకని మోసపోయారు అనుకుంటున్నారా మీరు జగన్ గారు ఓడిపోవడం వల్ల? అంతే, జగనన్నే రావాలి. మాకు జగనన్న కావాలి అంతే. ఎందుకు నష్టపోయారు అనుకుంటున్నారమ్మా ఆడవాళ్ళు? మరి జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పారు కదా హామీలు చంద్రబాబు నాయుడు. అవి మాకు అనవసరం, మేము అయ్యానని కూడా వినం. అది మరి ఎందుకని ఓడిపోయారమ్మా? మరి 11 సీట్లే వచ్చినాయి జగన్ గారికి. ఎప్పటికైనా అందరూ చేశారు, అది జరగాల్సిన చోటే జరిగింది అంతే. మోసపోయారు అనుకుంటున్నారా జనం? మోసపోయారు, చాలా మోసపోయారు. మరి అంటే చాలా మంది ఏమంటున్నారు, జగన్ కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇస్తా అన్నాడు, అందుకోసమే ఓట్లు చంద్రబాబు నాయుడుకి వేశారు అంటున్నారు. జగనే రావాలి, జగనే కావాలని మేము కోరుకుంటున్నాం, ఒకరితో మాకు అనవసరం. అది చంటి పిల్లలు కూడా తీసుకొచ్చారా? చంటి పిల్లలు, చంటి పిల్లలు కూడా తీసుకొచ్చారు. అది సింహం, అది సింగిల్ గానే వచ్చింది. ఎవరు? జగను సింహం సింగిల్ గానే వచ్చింది, డబల్ గా రాదు. అది మరి పవన్ కళ్యాణ్ గారు అన్నాడు ఇంకా 15 ఏళ్ల పాటు కూడా రాని జగన్. ఆ దేవుడు ఉండవు ఆయన పైన, ఆయన పక్కన దేవుడు ఉంటాడు, జగన్ పక్కన. జగన్ వస్తాడు, ఎప్పటికైనా వస్తాడు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో ఓడిపోయాడు కదా, అయినా కూడా అంత అభిమానం ఉందా జనాల్లో? ఉందండి. ఇప్పుడే తెలుసుకున్నారు జనాలు ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అనేది. దాని గురించి జగన్ అన్న ఇక్కడ రావడం చూడడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మళ్ళీ ఆయన సీఎంగా చూడాలని ఆశపడుతున్నాం. మళ్ళీ చూడాలని రానేమో అంటున్నారు కూటమి. వస్తాడు కూడా, వస్తాడు. జనంతోనే వస్తాడు. మళ్ళీ ఏదైతే 11 సీట్లు, ఆ 11 సీట్లు వాళ్ళకి ఇస్తాం. మళ్ళీ ఇది కన్ఫర్మ్. ఇది ఓట్లు జగన్కి అంతకుముందు ఏమైంది, కూటమి ప్రభుత్వం అందరూ ముగ్గురు కలిస్తేనే వచ్చింది. జగన్కి 40% వచ్చింది. ఈసారి 40% కాబట్టి 100% వస్తుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. నెక్స్ట్ కూడా మేము కలిసి ఉంటాం అంటున్నారు. జగన్ ఎట్లా అవుతాడు? ఏం పర్వాలేదు, వస్తాడు. వీళ్ళందరూ కలిసి ఉన్నా జనంలో ఇప్పుడు ఒక్కొక్క అర్థమవుతుందిగా. 10 మందికి 100 మందికి ఎత్తున్నాడు, 70 మంది లాగేస్తున్నాడు పింఛన్లు. ఎవరికి ఎత్తున్నాడు? అది పలానా తెస్తున్నాడు అని చెప్పనండి. ఏంటి ఇచ్చేది? ఏమి లేదు అక్కడ. ఊరినే అమరావతి గ్రాఫిక్స్, పోలవరం గ్రాఫిక్స్ తప్ప ఏమి లేదు ఆయన దగ్గర. పవన్ కళ్యాణ్ ఏముంది, చంద్రబాబు లోకేష్ ఏం చెప్తే అది చెప్తాడు, అంతే తప్ప ఏమి లేదు. ఆయన ఏముంది, షూటింగ్లు చేసుకోవడం, రావడం, ఇక ఊరిని అలా ఉండడం తప్ప ఏమి లేదు. అంతకుముందేమో పీకేత తోచేత అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఏమి లేదు. వాళ్ళు ఏం చెప్తే ఆడుకున్నాడు అంతే ఆట. ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడు జగన్ నాశనం చేశాడు, చంద్రబాబు గారు ఉంటేనే బాగు చేస్తారంటున్నారు. ఏం బాగు చేశారని చెప్పండి. ఇప్పుడు సామాన్యుడు ఎవరికి పళ్ళు ఉన్నాయా? మరి వ్యాపారస్తులు ఇప్పుడు చందన బేదర్స్, బొమ్మన బేదర్స్ లాంటి వాళ్ళు రోజుకి 20 లక్షలు 30 లక్షలు అమ్మేవారు, 3 లక్షలు అమ్మట్లా. ఏంటంటే ఆయన వచ్చి ఎలిగిపడ్డది ఏమని చెప్పండి? వాళ్ళు ఏడుస్తున్నారు. వసలద్ద కానీ, స్టీల్ మార్కెట్లో, బంగారు కొట్లు కానీ ఎవరైనా సరే ఈ వచ్చిన తర్వాత నేను మారుద్దాం అనుకుంటే ఏమి లేదు. ఏముంది? డబ్బు పని ఉంటే కదా డబ్బు ఉండేది. ఏమి లేదు. ఈ జనాలు కూడా తలుచుకున్నాం, మార్పు అనేది వస్తుందండి. 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం సీఎం. ఏమన్నా నేను వచ్చిన పని కానివ్వండి, క్రౌడ్ తట్టుకోలేకపోతున్నా, ఏంది జనం అన్నాడు. సరే అన్న వెళ్ళిపోతున్నా అని వచ్చేసా. పడి కూడా వెళ్ళా జగన్ అన్న కోసం, పడ్డా కూడా కింద. ఇదిగో దెబ్బ తగిలింది. పులివెందల పులిబిడ్డ చచ్చిపోతా. నా తమ్ముళ్ళు 50 మంది ఉంటారు మన సంక్రాంతి పండగకి. అది సంక్రాంతి పండగ రోజు అమ్మటి సంక్రాంతికి అంబరాలు చేశాడు కదా, చేసిన రోజు మొత్తం నా తమ్ముడితో కలిపి 50 మంది ఉన్నారు సబ్జెక్ట్. అది ఇప్పుడు కూడా సబ్జెక్ట్లోనే ఉన్నాడు నా సొంత తమ్ముడు. అది వేశారు, పోలీసులు వేసేశారు. ర్యాలీకి వెళ్ళారని 50 మంది పేద ప్రజలు నీ కోసం గుండెల్లో ఉండారు. అది వచ్చాను ఆయనకి ఈ మాట మా తమ్ముడు గురించి చెప్పుకుందామని వచ్చాను. అది ఇప్పుడు కూడా జైలు చేస్తాడు సబ్జెక్ట్ నా తమ్ముడు. మా నాయనమ్మ బతికింది కూడా ఆయన పుణ్యం. వాళ్ళ నాన్నగారు ఆపరేషన్ చేపిస్తేనే మా నాయనమ్మ బతికింది, గుండె ఆపరేషన్. మా అమ్మ లేదు. అంతే చచ్చిపోవటం ఆయన కోసం. మా నాయనమ్మ బతికిందంటే మాకు చిన్నప్పుడు మా మమ్మల్ని చచ్చిపోయింది. మా నాయనమ్మ బతికిందంటే వాళ్ళ డాడీ పుణ్యం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పుణ్యం. అంతే మా ఫ్యామిలీ మా నాయనమ్మకి హార్ట్ ఆపరేషన్ చేశారు, బైపాస్ సర్జరీ. నా ఫస్ట్ ఓటు కూడా జగన్ అన్నకి. అది మేము మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అసలు చూస్తున్నారు. అసలు జగన్ రాని 20 సంవత్సరాల పాటు ఇదే కూటమి ఉంటుంది అంటున్నాడు. ఏముండదు.
మన్నే వచ్చేది నన్ను ఏం చేసుకున్నా బాధ లేదు. మన్నే వస్తాడు గ్యారెంటీ పక్కాగా. పేదలకు న్యాయం చేయాలంటే మన్నే. అది అసలు ఏం చేయలేదు అంటున్నారు కదా జగన్. మన్నే చేస్తాడు. అమ్మఒడి వేసాడా, విద్యాకానికి వేసాడా, ఇల్లు ఇచ్చాడా, ఇల్లు లేని వాళ్ళకి పింఛన్లు పెట్టాడా, ఒంటరి మహిళ పెట్టాడా, పెట్టనేది ఏది మన్న పులివెందల పులి బిడ్డ. మరి అంతకంటే ఎక్కువ ఇచ్చా అని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు. ఏది ఏం అమలు చేశాడు? చేసి చెప్పమాను. ఇప్పుడు ఆ బాధ చెప్పుకుందామని వచ్చి అసలు నా తమ్ముడిని ఇట్లా వేసారన్నా అని. కానీ ఒకటే అన్నాడు, విండో తీసి నేను వచ్చిన పని చూసుకొని వెళ్తానమ్మా, నేను ఎందుకు వచ్చి ఆలోచించమ్మా అన్నాడు. నాకు తెలుసా అన్న అని చెప్పేసి పక్కకు వచ్చి. జనాల్లో జగన్కి అభిమానం ఉండడానికి కారణం ఏంటి? ఆయన చేసిన మంచి పనులు బడుగు బలహీన వర్గాలకి వెన్నంటి ఉండి నేనున్నానని భరోసానిచ్చాడు. ఈరోజు ఈ ప్రభుత్వంలో అటువంటి భరోసా ఎక్కడా లేదు. ఇది ఉన్నవాళ్ళ రాజ్యం, ధనిక రాజ్యం. ఎంతప్పటికీ కూడా వాళ్ళు పంచుకోవడమే తప్ప కులము మతము ఇటువంటి విభేదాలను రెచ్చగొట్టి ప్రజల్లో అభద్రతాభావాన్ని సృష్టించి విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. జగన్ పని అయిపోయింది, జనాల్లో పెద్దగా ఆదరణ ఏం లేదు జగన్కి అని కూటమి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ చూస్తే పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అది వాళ్ళ అంధత్వం, వాళ్ళ మూఢత్వం అంతే అన్నమాట. నెక్స్ట్ రాబోయే సీఎం జగన్ వెనకే అందరూ ఉన్నారు. దానికి నిదర్శనమే ఈ జనాభా, ఈ ప్రేమ, ఈ వెల్లువ. జగన్కి చంద్రబాబు గారి పరిపాలన తేడా ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి భేద మధ్యతరగతి ఎటువంటి లేదు. వాడు మావాడు లేకపోతే కులము మతము ఈ ప్రాతిపదికన ఎటువంటి పథకాలు ఇవ్వలేదండి. ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని మంచి పథకాలు అందాయి. ఇక్కడైతే కుల ప్రాతిపదికన అన్నీ జరుగుతున్నాయి, మత ప్రాతిపదికన జరుగుతున్నాయి. రకరకాల విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. వారి విద్వేషాలను బట్టే పరిపాలన సాగిస్తున్నారు. జనాల్లో అభద్రతా భావాన్ని పెంపొందిస్తున్నారు. ఈ విధంగా ఏదో జరిగిపోతుందని చెప్పి వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు జనాభా నమ్మే రోజులు పోయాయి. కూటమి వాళ్ళ పథకాల అమల్లో ఎలా ఉంది? ఆ పథకాలు ఎవరికి అందుతున్నాయో తెలీదు, ఎవరికి వస్తున్నాయో తెలీదు. ప్రస్తుతం ఆ పథకాల వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారో తెలీదు. పేపర్లలో అంకెలే తప్ప వాస్తవంగా లేదు. జనాలు ఏమనుకుంటున్నారు తేడా? జనాభా పూర్తిగా ఈ 1.5 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది. ఎటువంటి నమ్మకము లేదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, 5 ఏళ్ల తర్వాత రావాల్సిన వ్యతిరేకత 1.5 సంవత్సరంలోనే వచ్చింది. జగన్ని చూడటానికి ఇంత అభిమానం, ఇంత జనం రావటానికి కారణం ఏంటి? జగన్ పాలింగ్ ఏంటంటే జనాల్లో తిరుగుతాడు, జనాల గురించి ఆలోచిస్తాడు. పేద బడుగు వర్గాలకి అతను ప్రతినిధిగా, ఎందుకంటే వాళ్ళ కుటుంబం నుంచే ఉంది. వాళ్ళ నాన్న కాడి నుంచి పేదలంటే మంచి అభిమానాలు, పేదలంటే ఒక ఇదనమాట. అది ఎంతసేపు మనకు ప్రజలనే మనం బాగు చేయాలా, పేద ప్రజల్లోనే మనం తిరగాల అన్నది ఆయన. సరే, మరి ఇప్పుడున్న అధికారంలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేయట్లేదు పేదలు? ఏం చేస్తున్నారండి? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఏం చేశారో చెప్పండి. అదేంటంటే డబ్బులు ఇవ్వను, హెలికాప్టర్లు తిరుగుతారు, విమానాలు తిరుగుతారు, ఇతర దేశాలు తిరుగుతున్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారు, ఏం తెచ్చారు? మనకు ఏమైనా చేయాలి కదా. మనకు రోడ్లు వేసారా, ప్రాజెక్టులు తెచ్చారా? లేకపోతే మాట్లాడితే అమరావతి అంటున్నారు. అమరావతితోనే పేద ప్రజలు బతుకుతారా? పేద ప్రజలకు కావాల్సింది అమరావతి ఒక్కటేనా? పథకాలు ఇవ్వాలంటే అప్పులు చేయాల్సి ఏమైనాయండి? అప్పులు ఏం తెచ్చారు? పథకాల కోసం అప్పులు ఏం తెచ్చారు చెప్పండి. అప్పులు తెచ్చి ఆ పథకాలు ఏమి ఇవ్వలేదు కదా. ఎవరి కోసం చేస్తున్నారు అప్పులండి చంద్రబాబు గారు? అమరావతి కోసం. అమరావతి ఒకటేనా మనకు కావాల్సింది? పేద ప్రజలంటే ఉన్నోడికి లేనోడికి పక్క తీసుకోవాలా, వాళ్ళకి కష్టాలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలా అనేది వాళ్ళు చూడాలా. పవన్ కళ్యాణ్ గారు ఉండారు, గెలిచారు, ఏదో చేస్తారనుకున్నాం. ఇంతవరకు నోరిప్పదీసి ఏం మాట్లాడలా. మరి అది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఏం చేశారు చెప్పండి? పలానా చేశాను అని చెప్పమనండి. ఏం లేదండి, మంచి ప్రభుత్వం కాదు అది. ఉండోళ్ళకే ప్రభుత్వం. అంతవరకే వాళ్ళు ఏంటంటే వాళ్ళు గొప్పకి వాళ్ళు తిరగటానికి ప్రభుత్వాలు, కానీ పేదోళ్ళకి ఏం చేయదండి.